జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా పురిటిగడ్డ తెలుగు నేల అంటూ స్థాపించను తెలుగు పార్టీ ఎన్టీ రాముడు నవ్యాంధ్రకు నుడికారం కొత్త వెలుగు అంటూ పక్కాలను పట్టె చంద్రబాబు నాయుడు ఏ బడుగుకైనా వెన్నుదన్ను నిలిచి ఏ మహిళకైనా భరోసాని పెంచి నా ప్రజలు అంటూ జీవితాన్ని విడిచి ఆ ప్రగతి కోసమే శ్రమించింది నిలిచి జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేలమన్ననా తిరుగులేని దీవెనా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా ఇదే ప్రజల గుండెరా మీరు కదలి రండిరా రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓట్లు అడుగుతూ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థులుగా మేము ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు గారు ఈ డివిజను మరి 4వ డివిజన్లో మనం వెళ్ళిన ఎన్టీఆర్ నగర్, అలాగే వెటర్నరీ కాలనీ, ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, ఇవన్నీ కూడా ఈ రోజున రావటం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజున మేము మొదలుపెట్టాం. అయితే ప్రతి ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీ మరి ఏదైతే కూటమి ఉందో వాళ్ళకే ఓట్లేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి గత 5 సంవత్సరాలుగా ఇవాళ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాం అనేది వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆ రోజున ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పి మాతో అమరావతి రైతులు కూడా రావటం జరిగింది. అమరావతి రాజధాని నేను ఒప్పుకుంటా ఉన్నాను, కనీసం 30,000 ఎకరాలు కావాలి అన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం రాగానే ఈ రోజున మరి ఇది కాదు 3 రాజధానుల పల్లవి అని చెప్పి ఆ పల్లవి అందుకున్నారు. మరి దాంతో ఊరుకోకుండా విధ్వంసానికి పాల్పడ్డారు. రోడ్లను తవ్వేశారు, పైపులు బద్దలు కొట్టేశారు. మరి అంతేకాకుండా ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ పాడుపడిపోయిన పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. మరి అదే అసెంబ్లీలో, అదే సచివాలయంలో, అదే న్యాయస్థానాల్లో ఇవాళ న్యాయం దక్కుతూ ఉంది అంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగులు, దానిలో కూర్చుని మాట్లాడతారు, ఒక్క ఇటుకే లేదని చెప్తారు 5 ఏళ్లలో. మరి మీరు ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు అనేది మీకు స్పృహ అనేది ఉందా లేదా అని ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మరి 75% మనం పూర్తి చేస్తే ఆ మిగిలింది కనీసం అంటే కనీస పరిజ్ఞానం లేని మంత్రుల్ని తీసుకొచ్చి రేపైపోతుంది మాపైపోతుందని ఇవాళ ఒక్కటి కూడా దాని గురించి మరి ఇవాళ పట్టించుకున్న పరిస్థితే లేదు. మరి అదేవిధంగా ఈ రోజున ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడులు, బీసీ వర్గాల మీద దాడులు ఎలా జరిగినాయో ఇవాళ ప్రజలందరూ నిశ్చేష్టలై చూస్తూ ఉన్నారు. ఒక కరోనాలో మాస్క్ ఇవ్వలేదని అడిగినందుకు మరి ఆ డాక్టర్ సుధాకర్ గారిని రోడ్ల మీద ఈడ్చి అతని మరణానికి కూడా కారణమైన ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు ఈ ఎలక్షన్ టైంలో గుర్తు చేసుకుంటా ఉన్నారు. మరి ఎన్నో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ తను ఏదైతే ఉంటున్నారో దాని పక్కనే మరి అక్కడ ఒక మహిళని మానభంగం చేస్తే ఈ రోజు వరకు కూడా శిక్ష పడిన పరిస్థితే లేదు. మరి ఇవాళ 30,000 మహిళల మిస్సింగ్ కేసులు, మరి అదేమంటే దిశ యాప్ ఉందని చెప్పి మాట్లాడతారు. అసలు చట్టమే చేయని ఒక దిశ చట్టాన్ని దిశ లేని ఆ చట్టం ఉందని ఇవాళ కూడా అబద్ధాలు మరి నిర్భీతిగా అసలు
ఎంత ఇదిగా అబద్ధాలు మాట్లాడతారంటే ప్రజలు వాళ్ళ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అన్నారు, నవరత్నాలు అన్నారు, మరి ఏమి ఇచ్చారు మీరు? మరి 2 బిడ్డల్ని చదివిస్తానని చెప్పి ఆడబిడ్డకు అన్యాయం చేశారు. మరి ఇద్దరిలో ఒక్కళ్ళకి అది కూడా ఒక 2 సంవత్సరాలు వేశారు, మళ్ళీ 3వ సంవత్సరం నుంచి వేయలేదంటున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేపు మరి 2 బిడ్డలైనా 3 బిడ్డలైనా 30,000 45,000 వాళ్ళ అకౌంట్లో పడటమే కాకుండా రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మరి మైనారిటీ వర్గాలకి అందరికీ కూడా 50 ఏళ్లకే పింఛను, అది కూడా 4,000 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేశారు. వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం ద్వారా ఇవాళ ఒక్క ఇండస్ట్రీ కూడా తేని ఈ 5 ఏళ్లలో రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ రకంగా అయితే కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం, మరి ఇక్కడ హెచ్సిఎల్ మేధా టవర్స్లో హెచ్సిఎల్ తీసుకొచ్చాం, మరి సెల్ ఫోన్ పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇలా ఎన్నో పరిశ్రమలు కొన్ని వేల మందికి లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. రేపు రాబోయే రోజుల్లో ఇంతకు మించి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు ప్రతి సంవత్సరం జనవరి 1న. ఈ రకంగా మన మేనిఫెస్టోని చూసి వాళ్ళ ప్రజలందరూ కూడా మేము ఈ 5 ఏళ్ల కష్టాలు చూసాము, వద్దు బాబోయ్ మాకు ఈ జగన్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో మీరు ఇంత తిరగాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, మేము వేసేది గద్దె రామ్మోహన్ గారికి అదేవిధంగా ఎంపీ కేశినేని శివనాథ్ గారికి మా ఓట్లని చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ కూటమి వర్ధిల్లాలి.